కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడిలో వ్యవసాయ యంత్రీకరణ పథకం 2024-25 సబ్సిడీ ద్వారా 18,32,000 రూపాయల విలువ కలిగిన 8 పవర్ టిల్లర్లను 4 బ్యాటరీ స్ప్రేలను రైతులకు అందించిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండలంలో సకాలంలో రైతులకు సాగునీరు అందించడానికి కృషి చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులను సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన పెదపూడి మండల రైతాంగం ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు పెదపూడి మండల గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పెదపూడి మండల రైతులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని గజమాలతో సత్కరించారు. రామ్ చౌదరి గారు ఒకసారి రండి రండి. ఈ రైతు సమావేశాన్ని కూటమి నాయకులందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన డిస్ట్రిబ్యూటర్ కమిటీ వైస్ చైర్మన్ రామన్ చౌదరి గారు, వేదిక పైన ఉన్న జనసేన నాయకులు నాగు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పుట్ట గంగాధర చౌదరి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ గారు, దత్తులు గారు, రానా సింగ్ గారు, అదేవిధంగా వీరాస్వామి గారు, వేదిక పైన ఉన్న ఇతర కూటమి నాయకులకు, వేదిక ముందున్న రైతు సోదరులకు అందరికీ పేరు పేరున, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రధానమైన విషయాలు ఎప్పుడైనా సరే సమాజంలో వైద్యం, విద్య, వ్యవసాయం. ఎందువల్లంటే భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది, రైతు పైన ఆధారపడి ఉంది. అటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అసలు నీటిపారుదల శాఖ అయితే ఉందా లేదా అనే పరిస్థితిలో దాన్ని మూసేశారు. రోడ్లు భవనాల శాఖను కానీ నీటిపారుదల శాఖను కానీ మూసివేయడం జరిగింది. రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలా. గత 5 సంవత్సరాలుగా రైతుకి ఒక సమస్య కాదు, అనేక రకాల సమస్యలు ఏర్పడ్డాయి. ఏ సమస్యని కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రావాలి, మా సమస్యలు తీరాలని రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున కూటమికి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని రప్పించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీ అందరి ప్రయోజనం కాపాడడం కోసం మేము కృషి చేయాల్సిన అవసరం ఉంది. తదనుగుణంగానే ఇవాళ పనిచేయడం కూడా మొదలు పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా రామన్ గారు చెప్పినట్టుగా నేను శాసనసభ్యునిగా ఎంపికైన వెంటనే అప్పటికే దానిపైన అనేక సార్లు ప్రతిపక్షంలో ఉండగా కూడా మాట్లాడాం. కాలువలు కానీ, మురుగు కాలువలు కానీ తోడు తొలగించలేదు, సిల్టు తొలగించలేదు. దానివల్ల రైతాంగానికి సాగునీరు దాదాపుగా 90 కోట్ల రూపాయలతో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులో కూడా దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇవాళ రైతుకే చూడండి సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో మనం 2014-19 కాలంలో ఉండగా రైతు సంక్షేమం కోసం అనేక సబ్సిడీలు ఇచ్చి పవర్ టిల్లర్స్ కానీ, స్ప్రేయర్స్ కానీ, లేదంటే కోత మెషిన్లు కానీ ఇవన్నీ ఇచ్చాం. గత 5 సంవత్సరాలుగా వాటికి నోచుకోలేదు రైతులు. ఇవాళ మొదలు పెట్టాం. సంక్షేమ కార్యక్రమాలు లేవు అని మాట్లాడే వాళ్ళకి ఇది చెంపపెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తల్లికి వందనం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ఏవైతే
హామీలు ఆ రోజు స్పష్టంగా ఇవ్వడం జరిగిందో అవన్నింటినీ అమలు చేయడం జరుగుతుంది. రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తల్లికి వందనం మొదలవుతుంది. మిగిలిన కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది.